హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈ మధ్యన వీడియోస్ అప్లోడ్ ఎందుకు చేయట్లేదంటే కొంచెం ఇది ఎయిర్డ్రాప్స్ అన్నీ టెస్ట్ నెట్ యూజర్స్కి ఎవరికి ఇవ్వట్లేదు. అందుకని కొంచెం తగ్గించాను. కొంచెం ఏదైతే నమ్మకం ఉందో వాటినే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ మధ్యన టెస్ట్ నెట్లు ఏమి రావట్లేదు. సో రాయల్స్ ఆల్రెడీ వచ్చింది, దాని గురించి కూడా చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే క్యూ జోస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. 11 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఇది సూయి మెయిన్ నెట్ మీద జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు రాగానే సో బైండింగ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ బైండింగ్ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. బైండింగ్ ఎగ్జిస్టింగ్ అది బైండింగ్ కాదు కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్పుడు సూయి లాగిన్ అడుగుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చూపిస్తుంది మీకు ఎంటర్ ద గేమ్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేయండి. సో మీరు గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసేసి ఇది ప్రొఫైల్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. సో నేను లింక్ ఇస్తాను, లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు అడిషనల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైన్ ఇన్ ఉంటుంది, ఇది డైలీ సైన్ ఇన్ అనమాట. దీన్ని సూయి మెయిన్ నెట్ మీద కొంచెం గ్యాస్ ఫీజ్ అయితే స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే అవసరం అవుతుంది. ఇవి 7 days చెక్ ఇన్ అనమాట. ఇదైతే మీకు ఫ్రీగానే దొరికేస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చే మిషన్ అని ఉంది, ఇక్కడ మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫాలో చేయడము, ఫేస్బుక్ ఫాలో చేయడము, టిక్టాక్ ఇవన్నీ క్లిక్ చేయండి. లిమిటెడ్ టాస్క్లని. ఇక్కడ డైలీ టాస్క్ అంటే షేర్ ద గేమ్ అవి ఉంటాయి, మీరు ఎక్కడి నుంచైనా షేర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ గేమ్ చెప్తాను. ఇక్కడ 7 days సైన్ ఇన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో డే 1 అయిపోయింది, ఇప్పుడు నాది డే 2 మీద ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఒకవేళ డైలీ సైన్ ఇన్ ఇక్కడ కూడా జరుగుతుంది అనుకోండి, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఒకవేళ మీకు సౌండ్ వస్తూ ఉంటే ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెటప్. దీని మీద క్లిక్ చేసి సౌండ్ 2 ఆఫ్ చేసేసుకోండి. ఇంగ్లీషులోనే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసేసి ఈ సైన్ ఇన్ అయితే మీకు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ అని మీద క్లిక్ చేస్తే మీకు సూయి మీద నెట్వర్క్ మీద ఉంటే మీకు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే డైలీ వస్తుంది. లేదంటే మీరు డైలీ ఇది 7 day సైన్ ఇన్ అని ఉంటుంది కదా, ఇది డైలీ చెక్ ఇన్ అనుకోండి. ఇక్కడ మాకు డే 1, డే 2, డే 3 అయితే ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ఆప్షన్ అయితే నాకైతే వర్క్ అవ్వట్లేదు, మీకైతే వర్క్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ 7 day సైన్ ఇన్ మాత్రం ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద చూసుకోండి. ఈ ఆప్షన్ మీద 7 days సైన్ ఇన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు గేమ్ చెప్తాను. ఇక్కడ మీకు ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ మీకు 30 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఈ బొమ్మ మీద. సో ఇక్కడ ఈ బొమ్మ మీద క్లిక్ చేయగానే మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇది డైస్ పట్టుకుంటుంది. మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఎన్ని స్టెప్పులు వస్తే సో అన్ని స్టెప్పులు అది దాటేసి మనకి ఇక్కడ పాయింట్స్ ఇస్తుంది అనమాట. మళ్ళీ క్లిక్ చేయండి. దీన్ని బట్టి మీకు ఆ స్టెప్స్ దాటే కొద్దీ మీకు వస్తూ ఉంటాయి. సో రిసీవ్ గ్యాస్ అని ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మీకు ఇక్కడ ఈ పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు అప్టైన్ అంటే అప్టైన్ అని చూపిస్తుంది. అప్పుడు చూపించినప్పుడు మీరు కలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా 150 డైమండ్స్ చూపిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్స్ చూపిస్తుంది అనమాట. నేను మళ్ళీ క్లిక్ చేసి చూపిస్తాను. సో ఆ విధంగా మీకు వస్తుంది. మీరు ఇక్కడ పాయింట్ రాగానే మీకు ఈ విధంగా పాయింట్స్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు 30 కంప్లీట్ చేసేసుకుంటే మీకు డైస్ ప్రకారంగా మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మీకు ఇక్కడ రిసీవ్ గ్యాస్ అని ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఒప్టైన్ అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఒకసారి క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నా కాబట్టి. సో ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో ఆ విధంగా మీకు ఏదైనా ఇక్కడ చాట్ ఉంది, ఫైనాన్స్ ఉంది, ఈ విధంగా అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ బిల్డింగ్, షాపు, క్యాట్, ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. ఈ గేమ్ ఇంతేను. సో ఈ డైస్ గేమ్ ఇలాగ మీరు ఆడుతూనే ఉండాలి డైలీ. ఇక్కడ మీకు ఇక్కడ టైమర్ ఉంటుంది. ఈ టైమర్ ఎండ్ అయిపోగానే మళ్ళీ 30 ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు అప్టైన్ అని వస్తుంది. అన్ని గేమ్స్ ఆడంగానే ఆ అప్టైన్కి చేసుకోగానే మీకు ఈ విధంగా 2 యాడ్ అయిపోతాయి అన్నమాట.
సో ఆ విధంగా గేమ్ ఆడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రాయల్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది కూడా చెప్తాను దీంట్లో, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కాబట్టి. సో ఇదైతే అర్థమైంది కదా. క్యూజో ఫ్రెండ్స్ 11 మిలియన్ ఫండింగ్, ఈ విధంగా గేమ్ ఆడుకుంటూ ఉండండి, డైలీ చెకింగ్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇక్కడ మిగతా ఆప్షన్ కూడా అన్నీ చెక్ చేసుకోండి. ఈ ప్రొఫైల్లో సౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూపిస్తాను. సో రాయల్స్ కమ్యూనిటీ రివార్డ్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇచ్చాను. దీని సీజన్ 1, సీజన్ 2 రెండు నడిచాయి అనమాట. మీరు ఇక్కడ రాగానే ఎంటర్ అని ఉంటుంది, ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా చూపించదు, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఎఫ్టీ మింట్ అని చూపిస్తుంది. సో నాది మింట్ అయిపోయింది కాబట్టి కంగ్రాచులేషన్ అని చూపిస్తుంది. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎన్ఎఫ్టీ ఇక్కడ పైన చూపించి గ్రీన్ టిక్ అవ్వాలన్నమాట. అది గ్రీన్ టిక్ అవ్వాలంటే దాంట్లో చూపిస్తాను 40 పాయింట్స్ ఉండాలి. మనం ఆల్రెడీ బినాన్స్ కేవైసీ ఇంతకు ముందులో మీకు అతనా గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో 40 పాయింట్స్లో బినాన్స్ కేవైసీ చేసి జేకే పాస్ ఎలా చేయాలనేది చూపించాను. ఒకవేళ మీరు కావాలంటే అది చూసుకోవచ్చు. సో ఆ స్టెప్ కంప్లీట్ చేస్తే మీకు మింట్ ఎన్ఎఫ్టీ ఉంది. సో మింట్ ఎన్ఎఫ్టీ చేసేస్తే అది అక్కడ చూపిస్తానులేండి. అక్కడ చూపిస్తే అది మింట్ చేస్తే ఏమవుతుందంటే $1 గ్యాస్ ఫీజు అయితే పడుతుంది మింట్ చేసేదానికి బేస్ నెట్వర్క్ మీద. సో చేసేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొడితే ఈ విధంగా కంగ్రాచులేషన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఎన్ఎఫ్టీ అతేనా ఎన్ఎఫ్టీ గురించి చూపిస్తాను. ఇక్కడ మీకు అతేనా ఎన్ఎఫ్టీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మింట్ చేశాను. నా స్కోర్ వచ్చి 76 ఉంది. సో 40 పైన ఉండాలన్నమాట. సో 40 పాయింట్స్ మినిమం ఉంటే మీకు ఇక్కడ మింట్ చేయొచ్చు. ఇదిగో మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ మింట్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. కొంచెం కిందకు వస్తే మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు బినాన్స్ కేవైసీ మనం ఆల్రెడీ చేసాము. సో మీరు పాత వీడియో చూడవచ్చు బినాన్స్ కేవైసీ ఎలా చేయాలనేది. తర్వాత కొంచెం పక్కకు రండి. పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫేస్ ఐడి వెరిఫికేషన్ అని ఉంది. మీరు కొత్త న్యూ యూజర్స్ అయినా కానీ మీరేం చేస్తారంటే, మీకు సింపుల్గా టెక్నిక్ 40 పాయింట్స్ రావాలంటే, ఒకవేళ బినాన్స్ కేవైసీ మీరు చేయకపోతే ఈ ఫేస్ ఐడి చేయండి. ఫేస్ ఐడి చేస్తే మీకు దీని మీద కనెక్ట్ అని క్లిక్ ఉంటుంది. ఆ తర్వాత ఒక రౌండ్ మార్క్ క్లిక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఫేస్ ఐడి వెరిఫికేషన్ జరిగిపోతుంది. జరిగిపోయిన వెంటనే ఇక్కడ మీరు క్లెయిమ్ మీద ఇక్కడ రిఫ్రెష్ అని కొట్టంగానే ఈ క్లెయిమ్డ్ అని వచ్చేస్తాయి. మీకు 30 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత కొంచెం పక్కకు తిరిగింది. ఇక్కడ మీకు సిటిజన్షిప్ వెరిఫికేషన్ అని ఉంది. నేనైతే ఇంకా కంప్లీట్ చేయలేదు. నాకు ఆల్రెడీ 76 వచ్చినాయి. తర్వాత చేస్తాను. సో దీంట్లో అయితే మీకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేకపోతే మీ కంట్రీ తోటి మీరు చేసేసుకుంటే మీకు 30 పాయింట్స్ 60 వచ్చేస్తాయి. అట్లేదు అనుకుంటే మీకు సోషల్లోకి పోండి. సోషల్లోకి పోతే మీకు గిట్ హబ్ ఈ ఓల్డ్ అకౌంట్ ఉండాలి. ఓల్డ్ అకౌంట్ ఉంటేనే 6 మంత్స్ అబోవ్ ఉండాలన్నమాట. ఆ విధంగా దాంట్లో ఏమైనా చేసుంటే చేయొచ్చు. ఫార్కాస్టర్ కనెక్ట్ చేస్తే దానికి కూడా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ టెలిగ్రామ్ ప్రీమియం, ఇది టెలిగ్రామ్ మామూలు యూజర్ అయితే చేయలేరు. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కార్డ్ తోటి మీరు ఓల్డ్ డిస్కార్డ్ ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ట్విట్టర్ రిప్యుటేషన్, అది ఓల్డ్ అకౌంట్ ఉంటే ఇది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విధంగా క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ మీరు ఎథేరియం నేమ్ మీకు కానీ వచ్చి ఉంటే అది 3 మంత్స్ ఓల్డ్ అయ్యి ఉండాలి. దానికి కూడా మీకు 10 పాయింట్స్ వస్తాయి అనమాట. నాది ఎప్పుడో చేస్తుంది కాబట్టి నాకు క్లెయిమ్ అయ్యింది. ఇంకొక అకౌంట్లో అది రీసెంట్గా చేశాను కాబట్టి అది క్లెయిమ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా మీకు ఆప్షన్, మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫేస్ వెరిఫికేషన్ చేస్తే 30 వస్తాయి. ఈ సోషల్ అకౌంట్స్లో ఎక్కడైనా ఒకటి ట్విట్టర్ కానీ ఏదైనా చేస్తే ఒక 10 వస్తాయి. లేదు అనుకుంటే మీ ఫేస్ బినాన్స్ కేవైసీ జేకే పాస్ పాత వీడియో చూడండి అతేనా గురించి, దాంట్లో చేసేసుకోండి. లేదంటే సింపుల్గా వాళ్ళే స్టెప్స్ ఇస్తారు, దాని ప్రకారంగా కూడా చేసుకోండి. లేదు ఇవన్నీ కేవైసీలు వద్దు మాకు జేకే పాస్ తోటి అని అనుకుంటే ఫేస్ వెరిఫికేషన్ 30 పాయింట్స్, సిటిజన్షిప్ వెరిఫికేషన్ ఆధార్ కార్డు కానీ ఓటర్ పాన్ కార్డ్ తోటి కానీ చేసుకోండి. లేదంటే పాస్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. పాస్ చేసేసుకుంటే 30, మొత్తం 60 వస్తాయి కదా.
60 వస్తే మీకు ఈజీగా ఇది 40 ఉంటే చాలు మింట్ అయిపోతుంది. కాకపోతే గ్యాస్ ఫీజు అయితే $1 అయితే అవుతుంది. అది చూసుకొని చేసేసుకోండి. నేను ఆల్రెడీ అన్ని టెలిగ్రామ్లో లింకులు ఇచ్చాను కాబట్టి మీరు టెలిగ్రామ్ అకౌంట్లో చూసేసుకొని జాయిన్ అయిపోండి. ఈ 2 లింకులు ఇచ్చాను అనమాట. అది రిజిస్ట్రేషన్ది ఇచ్చాను, అతేనాది ఇచ్చాను అనమాట. చేసేసుకొని మింట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ సైట్ చూపించాను కదా, దాంట్లోకి మళ్ళీ వెళ్ళండి. వెళ్ళేసి దీంట్లో ఫస్ట్ చేసేసుకొని తర్వాత దాంట్లో వెళ్ళినా ఇబ్బంది లేదు, కానీ ఫస్ట్ అక్కడ 2 స్టెప్స్ కంపల్సరీగా చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ సైట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, సపరేట్గా ఓపెన్ అయ్యి చేయబడాలి. అంత మీరు ప్రూఫ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఆ సైట్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకోండి. క్లెయిమ్ అయితే 24 అని ఇచ్చారు. సో క్లెయిమ్ 24 అప్పుడు క్లెయిమ్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ అకౌంట్లో చాట్ గ్రూపులో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.